ఈ రోజు నేను మీకు చెప్పబోయేది మార్క్ మై వర్డ్స్, ఈ విషయం మీ లైఫ్ యొక్క డైరెక్షన్ ని మార్చేయచ్చు. ఎగ్జాక్ట్ గా అదే విషయం ఏదైతే క్రికెటర్ విరాట్ కోహ్లీ స్వయంగా ఫాలో అయి తనని తాను పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడో, ఏదైతే క్రిస్టియానో రొనాల్డో అండ్ షారుఖ్ ఖాన్ కూడా ఫాలో అయ్యారు. ఒకవేళ ఈ వీడియోని మీరు మిగతా నార్మల్ వీడియోస్ లో చూస్తూ మధ్యలో వదిలి వెళ్ళిపోతా అంటే తప్పకుండా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంటర్నెట్ లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా కంటెంట్ పడుంది, వెళ్ళి వాటిని చూడొచ్చు. మిగతా సీరియస్ గా ఉన్న వాళ్ళు రండి వీడియో స్టార్ట్ చేద్దాం. మీ యొక్క రెగ్యులర్ డే ఎలా గడుస్తుంది? లెట్ మీ గెస్. మీరు ఉదయం పడుకొని లెగిస్తారు, మీ ఫోన్ తీసి వాట్సాప్ చెక్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తారు, దాని తర్వాత టాయిలెట్ కి వెళ్తారు, స్నానం చేస్తారు, బట్టలు వేసుకుని రెడీ అవుతారు అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటి నుండి వెళ్ళిపోతారు. మళ్ళీ అదే సేమ్ దారిలో వెళ్తారు, అదే సేమ్ చోటుకి వెళ్ళి అదే సేమ్ పని చేస్తారు అండ్ సేమ్ మనుషులు కలుస్తారు ఎవరైతే మీకు మళ్ళీ సేమ్ ఫీల్ అయ్యేలా చేస్తారు. ఇలా కొందరు నుండి తప్పించుకుంటారు, కొందరు దగ్గర కూర్చుంటారు. మీకు ఏదైనా పని ఉంటే దాన్ని ఫినిష్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే దారిలో ఇంటికి తిరిగి వెళ్తారు అండ్ రీల్స్ లేదా షార్ట్ స్క్రోల్ చేస్తారు, లేకపోతే ఏదైనా మూవీ చూస్తారు, తర్వాత పడుకుంటారు. ఇదే రొటీన్ మీకు తెలియకుండా చాలా రోజుల నుండి ఫాలో అవుతూ వస్తున్నారు. ఇంకా ఎన్ని రోజుల వరకు ఫాలో అవుతుంటారో కూడా తెలియదు. ఇందులో కామన్ ఏంటి? మనుషులు, మీలోని ఆలోచనలు, జనాల ఆలోచనలు, మీ డైలీ పనులు, వెళ్ళొచ్చే దారి, మీ అలవాట్లు, జనాల అలవాట్లు అండ్ మీరు చూసే కాంటెంట్, ఇలా ఇంకెన్నో. మీ రొటీన్ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ లా పనిచేస్తుంది. ఇక్కడ మీ ఇష్టంతో ఏది చేయరు, ప్రతి ఒక్కటి ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి. విరాట్ కోహ్లీతో ఇలానే అయ్యేది. తన ఇంటర్వ్యూలో ఎలా చెప్పాడు నాకు ఇంకా గుర్తుంది. నేను ఈటింగ్ అండ్ ఫిట్నెస్ గురించి అసలు డిసిప్లిన్ గా ఉండేవాడిని కాదు, నేను ఇప్పటికే నమ్మలేకపోతున్నా ఇది నేనేనా అని. IPL 2012 మాట ఇది. ప్రతిసారిలానే ఆ సీజన్ కూడా బ్యాడ్ ఉంది. నా ఈటింగ్ హ్యాబిట్స్ చాలా చెత్తగా ఉండేవి. నేను ఆ సమయంలో నేషనల్ టీమ్ లో కూడా ఆడుతున్నా, కానీ నాకు అంత పెద్ద సక్సెస్ ఏం దొరకలేదు. న్యూరో సైంటిస్ట్ డాక్టర్ జో డిస్పాన్సే ప్రకారం 35 ఏజ్ వచ్చేసరికి మనం ఎలా ఉన్నా అందులో 95% మన సబ్ కాన్షియస్ మైండే ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్ మన బిలీఫ్స్, బిహేవియర్, యాటిట్యూడ్, ఎమోషనల్ రియాక్షన్స్ అండ్ అన్కాన్షియస్ హ్యాబిట్స్ యొక్క మిక్చర్ అవుతుంది. ఏదైతే మనల్ని సర్టెన్ యాక్షన్స్ తీసుకోవడానికి ఫోర్స్ చేస్తుందో, మిగిలిన 5% మన కాన్షియస్ మైండ్ ఉంటుంది. అదే మనకి చెప్తుంది నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నా, నేను హెల్దీ అవ్వాలనుకుంటున్నా, నేను ఫిట్ అవ్వాలనుకుంటున్నా, లేదా ఈ కొత్త స్కిల్ నేర్చుకోవాలి, రోజు హార్డ్ వర్క్ చేయాలి, నేను హ్యాపీగా ఫ్రీగా ఉండాలనుకుంటున్నా. అండ్ మనం ప్రతిరోజు ఈ 5% కాన్షియస్ మైండ్ తో 95% సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్ ని పోరాడడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం అండ్ రోజు దారుణంగా ఓడిపోతాం. ఇదే కారణం మీరు రోజు రేపటి నుండి, మండే నుండి లేదా ఫస్ట్ నుండి అన్నిటినీ మార్చేస్తా అనుకోవడానికి, కానీ ఏది మారదు. సో అన్నిటికన్నా ముందు మాటను ఒప్పుకోండి. ఏ యుద్ధం అయితే మీరు చేస్తున్నారో అందులో మీరు ఓడిపోవడం పక్క. మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ తో గెలవలేరు. మీ లైఫ్ మీ కంట్రోల్లో లేదు, మీరు కేవలం ఒక ప్యాసింజర్ మాత్రమే. అండ్ ఈ సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్ డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ఉంది అండ్ అది అక్కడికే తీసుకెళ్తుంది ఎక్కడికైతే అది మిమ్మల్ని తీసుకెళ్లాలనుకుంటుందో, అంతేకాని మీరు వెళ్ళాలనుకున్న దగ్గరికి కాదు. సో అయితే మనం ఓడిపోవాలా లేదా ఇదే మీడియోకర్ లైఫ్ గడుపుతూ ఉండాలా అంటే లేదు. మరి దీని సొల్యూషన్ ఏంటి? ఒక్కటే సొల్యూషన్ ఉంది. ఎప్పుడైతే శత్రువు మీకంటే బలంగా ఉన్నాడో, ఓడిపోతాం అనిపిస్తుందో, మీరు ఆ యుద్ధమే చేయకూడదు. అండ్ మీరు ఎప్పుడైతే పోరాడడం ఆపేస్తారో ఎవరు ఓడిపోరు, ఎవరు గెలవరు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు ఫైట్ చేయకుండా ఎలా గెలుస్తామని. గెలవచ్చు ఫ్రెండ్షిప్ చేసి, అంటే దాంతో ఫైట్ చేయడం ఆపి ప్రోగ్రామింగ్ ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఏ మైండ్ అయితే మీకు విరుద్ధంగా మిమ్మల్ని ఇంకా చీకట్లోకి నెడుతుందో, మిమ్మల్ని ఫెయిల్యూర్ చేస్తుందో, మీరు దాన్నే యూజ్ చేసుకొని సక్సెస్ఫుల్ అవ్వగలరు. జాగ్రత్తగా వినండి. ఏ ప్రోగ్రామ్ నైనా చేంజ్ చేయాలంటే దాని సోర్స్ కోడ్ ని మార్చాల్సి ఉంటుంది. అండ్ మన మైండ్ యొక్క సోర్స్ కోడ్ మొత్తం 6 స్టెప్స్ తో తయారవుతుంది. ఫస్ట్ 3 స్టెప్స్ ఒక సాలిడ్ ఫౌండేషన్ సెట్ చేస్తాయి అండ్ లాస్ట్ 3 స్టెప్స్ మన బ్రెయిన్ ని హార్డ్ రీసెట్ చేసి కంప్లీట్ రీప్రోగ్రామింగ్ చేస్తాయి. స్టెప్ 1 బిలీవ్. విరాట్ కోహ్లీ ఎలా కంటిన్యూ చేస్తారు నాకు ఇంకా గుర్తుంది. నేను ఆ సీజన్ తర్వాత ఇంటికి వచ్చా అండ్ ఒక మార్నింగ్ షవర్ తీసుకొని ఎప్పుడైతే మిర్రర్ ముందుకు వెళ్ళానో నా మీద నాకే అసహ్యం వేసింది, కోపం వచ్చింది. నాతో నేను చెప్పుకున్నా, నాకు నేను అనుకున్నా నువ్వు ఒక ఇండియన్ ఇంటర్నేషనల్ టీమ్ ప్లేయర్ అయ్యాక ఇలా ఉంటే నడవదు. దాని తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. విరాట్ కోహ్లీ కన్నా ముందు ఏ ఇండియన్ క్రికెటర్ కూడా ఆ లెవెల్ ఫిట్నెస్ ని టచ్ చేయలేదు. ఇది ఇండియన్ టీమ్ లో విరాట్ కోహ్లీ తీసుకొచ్చాడు. ఒక మనిషిని జంతువుల మధ్య వదిలితే తను కూడా జంతువులా మారిపోతాడు అండ్ జంతువుల్ని మనుషుల మధ్య ఉంచితే దానిలో కూడా మానవత్వం వస్తుంది. మీరు ఎప్పుడు మీ నేటివ్ లాంగ్వేజ్ ని నేర్చుకోలేదు, మీరు మీ సరౌండింగ్స్ లో మాట్లాడడం విన్నారు అండ్ మీరు కూడా అలానే మాట్లాడడం మొదలు పెట్టారు. ఒకవేళ నువ్వు లైఫ్ లో పెద్దగా ఏం సాధించలేవు, నీకు తెలియలేదు, నువ్వు స్టడీస్ లో చాలా వీక్, నువ్వు ఇంతకు మించి సంపాదించలేవు, డబ్బులు సంపాదించడం చాలా కష్టం, ఇలాంటి మాటలు ఏ మనిషికైనా నార్మల్ గా అనిపిస్తే అర్థం చేసుకోండి వాళ్ళ మైండ్ కండిషనింగ్ అయిపోయినట్టే. తనని ప్రోగ్రామింగ్ చేసి ఒక పూర్తి సాఫ్ట్వేర్ ని తయారు చేసి పెట్టారు. అండ్ ఎప్పుడైతే ఒకే విషయాన్ని పదే పదే వింటే మీ బ్రెయిన్ దానికి
మీకు కండిషన్ అయిపోతుంది. చెప్తుంటారు కదా, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అదే నిజమైపోతుంది అని. మీ బ్రెయిన్ అలాంటి 1000 అబద్ధాలని నిజం అనుకుంటుంది అండ్ దాని ప్రకారమే మీ చేత యాక్ట్ చేస్తుంది. అండ్ దానికి ఫలితంగా ఏమవుతుందంటే మన లైఫ్ అలా మారిపోతుంది. సో అన్నిటికన్నా ముందు మీరు మీ కండిషనింగ్ ని చేంజ్ చేయాలనుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ అలాంటి విషయాలు చెప్పాలి, అలాంటివి వినాలి, ఏవైతే మీకు మంచివో అండ్ ఏవైతే మీరు నమ్ముతున్నారో. కానీ మీ మెదడు ఇప్పుడు ఏం చిన్నపిల్ల కాదు, ఆ మాటలు విని విని పెద్ద అయింది. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి మంచి చెప్పినా, అవసరమై చెప్పినా అదంత సులభంగా నమ్మదు. అందుకే మీరు మిమ్మల్ని కండిషనింగ్ చేసి మీ లోపల ఏ నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నారో అది మీరు చాలా ఆలోచించి డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఏదైనా హ్యాబిట్ ని మార్చాలనుకున్నా, ఏదైనా లాంగ్ టర్మ్ గోల్ అచీవ్ చేయాలనుకున్నా సరే ప్రతి ఒక్కటి మీరు మార్చగలరు ఈ మెథడ్ ని యూజ్ చేసి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు మీ కండిషన్ పై నమ్మకం ఉండాలి. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే మీకు మీరు చెప్పుకుంటున్నారో అది 100% పాసిబుల్ అని. ఇప్పటి వరకు మీరు ఏదైతే చేశారో అది మీ మైండ్ ని కన్విన్స్ చేయడానికి, మిమ్మల్ని కాదు. చాలా మంది వాళ్ళ మనసుని అయితే కన్విన్స్ చేస్తారు, అయినా కూడా వాళ్ళ లైఫ్ లో ఎటువంటి మార్పు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో మంది ఇలా ఉన్నారు, ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఏమైనా కొత్తగా స్కిల్ నేర్చుకోవాలనుకుంటారు, వాళ్ళు చాలా బుక్స్ చదువుతారు, వీడియోస్ చూస్తారు అండ్ చాలా నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తారు. అండ్ వాళ్ళ ఐడియా సక్సెస్ అవుతుందని వాళ్ళకి పూర్తి నమ్మకం కూడా ఉంటుంది. కానీ ఇవన్నిటి తర్వాత కూడా వాళ్ళు చేయలేకపోతారు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళ మైండ్ రెడీగా ఉంది కానీ బాడీ సహకరించడం లేదు. అన్నిటికంటే కష్టం ఏంటంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది నిజంగా సాధ్యమని మీ బాడీని ఒప్పించడం. ఎందుకంటే లాస్ట్ గా పనులన్నీ చేసేది మీ బాడీయే కదా. కేవలం ఇమాజిన్ చేయడం వల్ల ఏమవ్వదు. మీరు ఎమోషనల్లీ మీ బాడీని ఇలా ఫీల్ అయ్యేలా చేయాలి. మన బ్రెయిన్ యొక్క లాంగ్వేజ్ థాట్స్, మన బాడీ యొక్క లాంగ్వేజ్ ఫీలింగ్స్. ఒకవేళ మీరు దేన్నైనా మీ మనసులో ఫీల్ అవ్వకపోతే మీరు దానికి యాక్షన్ కూడా తీసుకోలేరు. ఇలా మీకు ఎన్నిసార్లు జరిగింది? ఏదైనా ఫుడ్ బాగా టేస్టీగా ఉంటుంది, మీకు తినాలని బాగా ఆశ కూడా ఉంటుంది, కానీ మీ కడుపు ఫుల్ గా ఉంది, మీకు ఆకలి ఉండదు, అప్పుడు మీరు దాన్ని టచ్ కూడా చేయరు. ఇలానే దేన్నైతే మీరు పొందాలనుకుంటున్నారో దాన్ని పొందడానికి ఆకలి ఉండాలి, మీలో స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉండాలి. జస్ట్ లైక్ విరాట్ కోహ్లీ ఎలా అయితే తనని తాను చూసుకొని మనస్ఫూర్తిగా ఫీల్ అయి చెప్పాడు, ఇప్పుడు ఇలా ఉంటే నడవదు, నేను అన్ని మార్చేయాల్సిందే అని. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని మన బాడీ అర్థం చేసుకోగలుగుతుంది అండ్ మీరు యాక్షన్స్ తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. కానీ ఒకవేళ మీరు మీ విజన్ గురించి ఏం ఫీల్ అవ్వడం లేదంటే మీ బాడీ మీ మైండ్ ఇచ్చే సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకోలేకపోతుందని అర్థం. అందువల్ల మీరు యాక్షన్ తీసుకోలేరు. ఇప్పటి వరకు మీరు ఏవైతే చేశారో అవన్నీ అలవాట్ల వల్లే చేశారు, ఇక ముందు కూడా ఏం చేసినా అవి మీ అలవాట్ల వల్లే చేస్తారు. సో ఎప్పుడైతే మీరు మీ మైండ్ లో నమ్మడం మొదలు పెడతారో అండ్ మీ బాడీలో ఇలా ఫీల్ అవుతారో అప్పుడు మీరు మీ బిహేవియర్ లో మార్పు తీసుకురాగలరు. అంటే బిహేవియర్ మీ హ్యాబిట్ అవుతుంది, మీ హ్యాబిట్స్ అన్ని కలిసి మీ సబ్ కాన్షియస్ ని రీప్రోగ్రామింగ్ చేస్తుంది. అప్పుడు మీ 95% యాక్షన్స్ మారిపోతాయి. మీరు ప్రతిరోజు ఆలోచించకుండా ఏ యాక్షన్స్ తీసుకున్నా అది మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. విరాట్ కోహ్లీ అంటారు, ఆ తర్వాత రోజు నుంచి అన్ని మారిపోయాయి, నేను డైట్ అండ్ ఫిట్నెస్ వైపు చాలా డిసిప్లైన్ గా మారిపోయా. ఏ జంక్ ఫుడ్ లేదు, ఎలాంటి చీట్ డే లేదు, ప్రాపర్ డైట్ అండ్ రోజులో 2 hours జిమ్. అసలు ఇవన్నీ ఎలా అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు 3 steps తో మీరు ఒక సాలిడ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకున్నారు. ఇప్పుడు మైండ్ ని హార్డ్ రీసెట్ చేసి ప్రోగ్రామ్ చేసే టైం వచ్చింది. మన లైఫ్లో ఏది జరిగినా దాని రియాక్షన్ మన సెల్ఫ్ టాక్ నుండే వస్తుంది. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మన మైండ్కి ఏది పాజిటివ్ లేదా నెగిటివ్ అని ఉండదు, ఇది ఇలానే జరుగుతుంది. మీ మైండ్ కొన్నిటిని నిజమని నమ్మి కూర్చుంటుంది. దానివల్ల మీకు లాభమా నష్టమా అనే దాంతో మీ మైండ్కి అసలు మ్యాటరే కాదు. ఒకవేళ మీరు నేను ఎక్సర్సైజ్ చేయలేను, స్టడీలో నేను వీక్, నేను మార్నింగ్ లేవలేను, నా సిట్టింగ్ కెపాసిటీ తక్కువ, ఇలాంటి మాటలు చెప్తే మీ మైండ్ మీతో ఇలాంటివే చేయిస్తుంది, ఏవైతే దానికి అనుకూలంగా ఉంటాయో. కొన్ని రోజుల ముందు వరకు నేను కూడా అనుకునేవాడిని, నేను ఎర్లీ మార్నింగ్ లేవలేను, నేను న్యాచురల్ గా నైట్ ఓవలని, లేట్ నైట్ వరకు పనిచేసి మార్నింగ్ అరౌండ్ 8 o'clock కి లేట్ గా లేచేవాడిని. కానీ ఇప్పుడు నేను మార్నింగ్ 4 కి లేస్తున్నా అండ్ ఈ స్క్రిప్ట్ కూడా మార్నింగ్ 5:25 కి రాస్తున్నా, అది కూడా చాలా ఈజీగా. కానీ ఎలా? ముందు చెప్తా. బ్రూస్లీ ఒక మాట అంటాడు, మీ గురించి పొరపాటును కూడా నెగిటివ్ మాట్లాడొద్దు. మీ బాడీకి డిఫరెన్స్ తెలియదు, ఆ మాటలకి ఎనర్జీ ఉంటుంది అండ్ అవి మ్యాజిక్ చేస్తాయి, అందుకే దాన్ని స్పెల్లింగ్ అంటారు. మీ మాటల్ని మార్చండి, మీ లైఫ్ మారిపోతుంది. సో మీరు మీ మైండ్ లో నడుస్తున్న ప్రతి విషయం గురించి ఆలోచించాలి, మీతో మీరు ఏం చెప్తున్నారు. ముఖ్యంగా అలాంటి చెత్త పదాలు ఏవైతే మీ లైఫ్ ని నరకంగా మారుస్తున్నాయో. ఆ పదాలు ఏవైనా అవ్వచ్చు, లైక్ నేను చాలా లో ఫీల్ అవుతున్నా, నేను ఎక్సర్సైజ్ చేయలేను, నేను టాలెంటెడ్ కాదు, నేను మెడిటేషన్ చేయలేను, నన్ను నేను కంట్రోల్ చేయలేను, లేదా నేను చూడ్డానికి బాగోను, నాకు చాలా కోపం వస్తుంది. ఇవన్నీ మిమ్మల్ని లిమిట్ చేస్తాయి. తర్వాత దీనికి మించి మీరు ఆలోచించలేరు. కానీ మీరు ఇలా చేస్తే మీ పూర్తి ప్రపంచమే మారిపోతుంది. 2014లో ఇండియన్ టీం ఎప్పుడైతే ఆస్ట్రేలియా వెళ్తుందో అప్పటి విషయం ఇది. అప్పుడు విరాట్ కోహ్లీ అంటారు, నేను విజువలైజ్ చేసి చూడగలుగుతున్నా, నేను బౌలర్స్ కి చుక్కలు చూపిస్తున్నా, నిజానికి నేను ఆ ఎమోషన్ ని ఫీల్ అవ్వగలుగుతున్నా, ఇది జరగబోతుంది అని. అండ్ ఎప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ అయిందో ఎగ్జాక్ట్ గా సేమ్ అదే జరిగింది. ఎందుకంటే మైండ్ ముందు నుంచి ఈ విషయాల్ని రిజిస్టర్ చేసింది, తర్వాత బాడీ దాని ప్రకారమే రెస్పాండ్ అయింది.
and you tune your head or you tune your mind in a way that it's so convincing in your mind that when you're in that situation, your body just takes over because it's already registered in your mind. And when that happens, you feel like, wow man, this is so powerful. సో మీరు మీ సెల్ఫ్ టాక్ ని గమనిస్తూ ఉండాలి, స్పృహలో బ్రతకడం మొదలు పెట్టాలి. ఇప్పుడే ఇది ఫిక్స్ అయిపోండి. ఈ రోజు నుండి మీ ఆలోచనలు మిమ్మల్ని నడిపించవు, మీరే మీ ఆలోచనలు నడిపిస్తారు. మీ సెల్ఫ్ టాక్ ఏదైతే నెగిటివ్ ఉందో ఇప్పుడు దాన్ని పాజిటివ్ తో రీప్లేస్ చేయాలి. ఇప్పుడు మీ మైండ్ అనొచ్చు, ఈ విషయం అయితే నాకు ముందే తెలుసు, కానీ కొంచెం శ్రద్ధ పెట్టండి. ఇది మీతో ఎవరు చెప్తున్నారు? మీ ప్రోగ్రామింగ్. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చెప్తుంటా, ఏ విషయమైనా తెలిసినంత మాత్రాన ఏం మారదు. అది అప్లై చేసి మార్పు తెచ్చినప్పుడే ఏదైనా మారుతుంది. మీకు ముందు ముందు నేను ప్రూఫ్ చూపిస్తా, అప్పుడు తెలుస్తుంది ఇది ఎంత పవర్ఫుల్ అని. సో నేను లేజీ అనే దాన్ని ఐఎమ్ హార్డ్ వర్కింగ్, ఐఎమ్ డిసిప్లైన్ తో రీప్లేస్ చేయాలి. నా బ్రెయిన్ వీక్ అనే దాన్ని ఐఎమ్ టాలెంటెడ్, ఐఎమ్ జీనియస్ తో రీప్లేస్ చేయాలి. నేను చూడడానికి బాగోను, ఐఎమ్ గుడ్ లుకింగ్. ఐఎమ్ డిప్రెస్డ్ ని ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ కాన్ఫిడెంట్ తో చేయాలి. కానీ మేక్ షూర్ మీరు ఏవైతే మీకోసం సెల్ఫ్ టాక్ అఫర్మేషన్స్ ఎంచుకుంటున్నారో అవి చాలా బేసిక్ గా ఉండకూడదు. వీటినైతే మీరు కనీసం సీరియస్ గా కూడా తీసుకోరు, అండ్ మీరు దాన్ని నమ్మలేనంత ఓవర్ గా కూడా ఉండకూడదు. అవి రాస్తూ చెప్తూ ఉంటే మీలో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ డెవలప్ అవ్వాలి. మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని పూర్తి ఫీలింగ్ తో బిలీవ్ చేయాలి. దీనికి ఒక టైం ఫిక్స్ చేసి, లైక్ మార్నింగ్ లేచాక, నైట్ పడుకునే ముందు మీరు రాయాలి, చదవాలి అండ్ విజువలైజ్ కూడా చేయాలి. మీ మైండ్ లో ఎప్పుడు ఇవి నడుస్తూ ఉండాలి. ఎలా అంటే మీరు చూసి ఉంటారు, ఏదైనా మ్యూజిక్ ని మీరు మళ్ళీ మళ్ళీ వింటే అది మైండ్ లో అతుక్కుపోతుంది. మీరు అనుకోకున్నా కూడా మైండ్ లో మ్యూజిక్ నడుస్తూనే ఉంటుంది కదా. అలానే మీ ఎఫర్మేషన్స్ ని ఏవైతే మీకోసం రెడీ చేసుకుంటారో మీరు చాలా ఫీల్ అవుతూ రాయాలి, చెప్పాలి అండ్ ఆ మాటల్ని మీ బాడీ అండ్ మైండ్ లో ఉన్న ప్రతి ఒక్క సెల్ లో కూర్చుండిపోవాలి. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది? ఎలా అయితే మీరు ఫీల్ అవుతూ చెప్పడం మొదలు పెడతారో, నేను సూపర్ కాన్ఫిడెంట్ అని, మీరే చూడండి మీరు వేరే విధంగా నడవడం స్టార్ట్ చేస్తారు. బాడీ దాని ప్రకారం రెస్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే మీతో మీరు ఐఎమ్ టాలెంటెడ్, ఐఎమ్ జీనియస్ అని చెప్తారో, మీ మైండ్ ఎలాంటి బుక్, ఎలాంటి పాడ్కాస్ట్ పైకి వెళ్తుందంటే అవి మిమ్మల్ని ఇంకా ఇంటెలిజెంట్ చేస్తాయి. అండ్ మీతో మీరు గుడ్ లుకింగ్ అని చెప్పుకుంటే మీరు అట్రాక్టివ్ గా ఎలా కనిపించాలని సెర్చ్ చేస్తారు. అక్కడ కొన్ని విషయాలు మీకు దొరుకుతాయి, అవి మీరు ఫాలో చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ మీకు అలాంటి వీడియోస్, అలాంటి బుక్స్, అలాంటి పీపుల్ దొరుకుతూ ఉంటారు, ఏవైతే మీరు సరైన మార్గంలో వెళ్ళడానికి సహాయం చేస్తాయో. చూడండి, ఇప్పుడు మీ దృష్టి ప్రాబ్లమ్ ఆర్ కంప్లైంట్ చేయడంపై లేదు, మీ దృష్టి పూర్తిగా సొల్యూషన్స్ వెతకడం పైకి వస్తుంది. మిమ్మల్ని మీరు ఇంకా బెటర్ గా మార్చుకోవడంపై మీ దృష్టి ఉంటుంది. విరాట్ కోహ్లీ అంటారు, ఎప్పుడైతే నేను 8 సెంచరీస్ కొట్టానో నాతో నేను ఇలా అనుకున్నా, నేను 8 సెంచరీస్ కొట్టినప్పుడు ఇకపై ఇంతకంటే బాగా ఆడగలను. సో నేను నాపై పూర్తి కాన్ఫిడెన్స్ తో చెప్పడం స్టార్ట్ చేశా, నేను బాగా ఆడుతాను, ఇంకా బాగా ఆడగలను. నెక్స్ట్ మ్యాచ్ లో నేను 48 and 75 రన్స్ చేశాను. ఈ రోజు వరకు విరాట్ కోహ్లీ పేరు మీద టోటల్ 84 సెంచరీస్ ఉన్నాయి. సో మీ మైండ్ అండ్ బాడీతో సెల్ఫ్ టాక్ పవర్ ని ఫీల్ అవ్వడానికి మీరు ఇది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మనం ఏం చెప్పినా అది నిజమవుతుంది అని. అంటే మీరు మీ లైఫ్ లో చిన్న చిన్న సక్సెస్ ఏవైతే సాధించారో అవి గుర్తు చేసుకోండి. మీరు ఎప్పుడో ఒక రోజు ఎక్సర్సైజ్ చేసి ఉంటారు, ఎప్పుడో ఒకసారి ఎర్లీ మార్నింగ్ లేచి ఉంటారు, ఎప్పుడైనా మంచి స్కోర్ చేసి ఉంటారు. నేను పాస్ట్ లో చేయగలిగినప్పుడు ఇప్పుడు కూడా చేయగలనని మీపై మీకు నమ్మకం కలిగించాలి. ఒకవేళ మీకు మీరు ఇలా చెప్పుకుంటే నేను డిసిప్లిన్ అని, దాన్ని ప్రూవ్ చేయడానికి అలాంటి యాక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మీరు డిసిప్లిన్ అని ప్రూవ్ చేస్తుందో చిన్న చిన్న యాక్షన్స్ ద్వారా ఆ పనిని మొదలు పెట్టండి. ఏదైతే మీరు ఇప్పటి వరకు వాయిదా వేస్తూ వచ్చారో మీ పెద్ద గోల్ ని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసి ఆ చిన్న చిన్న గోల్స్ ని పూర్తి చేయండి. లైక్ ఒకవేళ మీరు ఎక్కువ టైం చదవలేకపోతే 25 నిమిషాలు స్టడీ సెషన్స్ తీసుకోవడం మొదలు పెట్టండి. ఏవైతే మీకు సక్సెస్ ఫీల్ ఇస్తాయో అవి చేయడం స్టార్ట్ చేయండి. ఈ సెల్ఫ్ టాక్ మీకు ఒక కొత్త ఇంధనంలా పనిచేస్తుంది. అప్పుడు మీ అంతటి మీరే పెద్ద యాక్షన్స్ తీసుకోవడం మొదలు పెడతారు. విరాట్ కోహ్లీ కంటిన్యూ చేస్తారు, ఎప్పుడైతే నేను కొన్ని మంత్స్ వరకు డిసిప్లైన్ ఉన్నానో నాకు రిజల్ట్ కనిపించడం స్టార్ట్ అయింది. నేను ఫీల్డ్ లో ఎక్కువ ఫోకస్డ్ ఉన్నా, తర్వాత ఇది నాకు ఒక ఎడిక్షన్ అయిపోయింది. నన్ను నేను ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అని. ఇప్పుడు నేను ఓన్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా, నాకు నేను చెప్పడం మొదలు పెట్టా. మండే నుండి పొద్దున్న 5కి లేచి రన్నింగ్ కి వెళ్ళాలి అంటే వెళ్ళాలి. అప్పటి వరకు నేను పొద్దున్న 7-8కి లేచేవాడిని. నాకు టైం దొరికినప్పుడల్లా అది అలా చెప్తూ ఉండేవాడిని. ఇలా నేను 5-6 రోజులు ఫాలో అయ్యాను. అండ్ ఎగ్జాక్ట్ గా నైట్ పడుకునే ముందు కూడా చెప్పా, రేపు కన్ఫర్మ్ గా లేవాల్సిందే అని. బట్ ఆ రాత్రి ఏదో పని వల్ల నేను లేట్ గా పడుకున్నా, కానీ మార్నింగ్ 5:30కి లేచి రన్నింగ్ కి వెళ్ళిపోయా. అది కూడా చాలా ఈజీగా. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ రైట్ సెల్ఫ్ టాక్. ఇలా మీరు ఏ హ్యాబిట్ నైనా వదిలేయచ్చు, మీ చేత హార్డ్ వర్క్ అండ్ మంచి పనులు చేయించవచ్చు, అండ్ లైఫ్ లో ఏ గోల్ నైనా అచీవ్ చేయొచ్చు. చూడండి, మీ లైఫ్ లో ఏ మార్పు రాదు ఒకవేళ మీరు ఫాలో
అవ్వకపోతే. అండ్ 90% మంది ఇది చేయరు, నాకు తెలుసు. వాళ్ళ అఫర్మేషన్స్ రాయరు, వాళ్ళ బిలీఫ్స్ ని ఫీలింగ్స్ ని యూజ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి దీని పవరే తెలీదు. కానీ ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళ లైఫ్ లో మ్యాజిక్ జరగడం స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ ఈ వీడియో అండ్ నా ఎఫర్ట్స్ ని వేస్ట్ అవ్వనివ్వద్దు. మీరు జస్ట్ 7 రోజులు 10 లేదా 21 రోజులు ఇది ట్రై చేసి చూడండి. వెళ్ళి ఒక పర్సనల్ డైరీ క్రియేట్ చేయండి. ఒకవేళ మీరు ఇది చేయబోతున్నారంటే కమెంట్స్ లో ఏదో ఒకటి చెప్పండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది నా ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వట్లేదని. అండ్ మేము కూడా మీకోసం కన్సిస్టెంట్ గా ఇలాంటి వీడియోస్ తీసుకురాగలం. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి, సో దట్ ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఒక 28 years మిలియనర్ నా ఫస్ట్ ₹1,00,00,000 ఇచ్చిన కంప్లీట్ బ్లూ ప్రింట్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వీడియోని మిస్ కాకుండా చూడండి. యంగ్ ఏజ్ లో పెద్దగా సాధించడానికి కావాల్సిన స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ ఈ మాస్టర్ క్లాస్ లో ఉంది. సో వీలైతే ఇప్పుడే చూడండి, ఆర్ ఎల్స్ సేవ్ చేసుకోండి. బికాస్ మీ టైం కన్నా మీ ఎనర్జీ కన్నా విలువైనది ఏదీ లేదు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ లోకేష్ signing off.